What's up YouTube? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో లెటస్ కిక్ సమ్ యాస్ విత్ ఎ బర్పీ ట్యుటోరియల్. అసలు బర్పీస్ అంటే ఏంటి చెప్తా. అసలు బర్పీస్ అంటే ఏంటంటే మనం ఒక స్క్వాట్ పొజిషన్లో ఉండి ఆ స్క్వాట్ పవర్ నుంచి మనం ఒక స్ట్రెంగ్త్ని డిరైవ్ చేసుకొని అక్కడ నుంచి జంప్ చేసి ఫైనల్గా స్టాండింగ్ పొజిషన్లో ఉంటే టెక్నికలీ దట్ ఈస్ బర్పీ. మీకు ఇంకా ఈజీ అండ్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు స్లీపింగ్ పొజిషన్లో ఉన్నారు. You've done a push-up and then when you jump up you're automatically in a squat position. ఇప్పుడు ఆ స్క్వాట్ పవర్ నుంచి ఒక స్ట్రెంగ్త్ని డిరైవ్ చేసుకొని మనం జంప్ చేసి ఫైనల్గా నిలబడితే ఫైనలీ దట్ హోల్ యాక్ట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ అ బర్పీ. ఇప్పుడు కొంచెం మనం బర్పీ ట్రివియాలోకి వెళ్తే రాయల్ హుడిల్సన్ బర్పీ అనే ఒక ఫిజియాలజిస్ట్ టు చెక్ ద యాక్టివ్నెస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈ బర్పీ అనే ఎక్సర్సైజ్ని కనిపెట్టాడు. అంటే he used to do trials on human beings for a certain number of burpees and వాళ్ళు ఆ బర్పీస్ ఎంత బాగా చేయగలిగితే వాళ్ళు అంత యాక్టివ్ అని ఒక ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 he used to decide. సో దీనికి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే బర్పీస్ అనేవి యాక్టివ్నెస్ని చెక్ చేసే ఎక్సర్సైజ్లా కాకుండా ఈ ఎక్సర్సైజ్ని చేసి దీని ద్వారా మనం లైఫ్లో ఇంకా యాక్టివ్గా ఉండొచ్చు అని మీరు అర్థం చేసుకోవచ్చు. శభాష్. ఇవాళ నేను మీకు నేర్పించబోయే బర్పీస్ అనేవి మీకు 3 ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. నంబర్ 1 ఇస్ మస్కులర్ గ్రోత్, నంబర్ 2 ఇస్ కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్, నంబర్ 3 ఇస్ ఓవరాల్ క్యాలరీస్ బర్న్డ్. ఈజీ, మీడియం, హార్డ్ అనే 3 లెవెల్స్లా డివైడ్ చేసి మీరు ఏది కంఫర్టబుల్గా ఫీల్ అయితే దాంతో స్టార్ట్ చేసేలాగా డిజైన్ చేశారు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ అ బిగినర్ స్టేజ్ this will help you. If you are in an intermediate stage you have a different exercise for you and if you are in an expert stage దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ డిజైన్ చేశారు. సో మీరు దేంట్లో ఫిట్ అవుతారో మీరే ఒక అసెస్మెంట్ చేసుకొని యూ షుడ్ గెట్ గోయింగ్. ఆ 3 లెవెల్స్ ఆఫ్ బర్పీస్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. ఫస్ట్ స్టేజ్ ఆర్ ద బిగినర్ స్టేజ్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వెన్ యూఆర్ లయింగ్ ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్ ఐ హ్యావ్ డన్ అ పుషప్ ట్యుటోరియల్. అందులో ఒక ఈజీ పుషప్ ఎలా చేయాలో మీకు విడమర్చి నేర్పించాను. ఈ బటన్ నొక్కితే యూ కెన్ గో దేర్ అండ్ చెక్ హౌ టు డూ దట్ బిగినర్ స్టేజ్ ఆఫ్ పుషప్. సో గెటింగ్ బ్యాక్ ఇన్ టు దిస్ వీడియో, మనం ఆ బిగినర్ పుషప్ చేసి అండ్ దెన్ వెన్ వీ స్టాండ్ అండ్ దెన్ వెన్ వీ పుట్ అవర్ హ్యాండ్స్ అప్ అండ్ దెన్ వీ జంప్. సో మోషన్ ఇస్ వెరీ సింపుల్. బిగినర్ పుషప్ చేసి నార్మల్గా స్టాండ్ అయ్యి హ్యాండ్స్ పైకి పెట్టి జంప్ చేస్తాం. ఆబ్వియస్లీ ఈ ఎక్సర్సైజ్ అనేది బిగినర్ స్టేజ్లో వాళ్ళకి మీ డైలీ యాక్టివిటీ చాలా తక్కువ లెవెల్లో ఉండి అండ్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ద ఇంటర్మీడియట్ స్టేజ్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్. అండ్ ఈ పర్టిక్యులర్ బర్పీని ఒక కన్సిస్టెంట్ బేసిస్లో చేస్తే మీరు డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు డూ ద ఇంటర్మీడియట్ స్టేజ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ వచ్చి వెన్ యూ మీరు లయింగ్ ఫ్లాట్ పొజిషన్లో ఉండేటప్పుడు ఒక రెగ్యులర్ పుషప్ చేస్తారు అండ్ దెన్ ఆన్ అన్ ఎక్స్ప్లోజివ్ మూమెంట్ యూ జంప్ బ్యాక్ అండ్ దెన్ యూ విల్ బీ ఆన్ అ స్క్వాట్ పొజిషన్, హాఫ్ స్క్వాట్ పొజిషన్. ఇప్పుడు ఆ హాఫ్ స్క్వాట్ పొజిషన్లో ఉండే పవర్ నుండి యూ జంప్ యాజ్ హై యాజ్ పాసిబుల్ విత్ యువర్ హ్యాండ్స్ అప్ and then when you come back fall back into that half squat position again and then ఇందాక మీరు ఎలా జంప్ చేశారు when you are in that push-up చేసి పుషప్ నుంచి హాఫ్ స్క్వాట్కి ఒక ఎక్స్ప్లోజివ్ మూమెంట్లో జంప్ చేశారు కదా, సిమిలర్ ఎక్స్ప్లోజివ్ మూమెంట్లో హాఫ్ స్క్వాట్ టు పుషప్ and then do the push-up and repeat the motion again. This is the intermediate stage. If you are able to do 10 to 15 repetitions in intermediate stage comfortably, you are in ఒక బేసిక్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు. దెన్ నౌ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ ఇంటర్మీడియట్ స్టేజ్ అండ్ జంప్ ఇన్ టు ద అడ్వాన్స్ స్టేజ్. వచ్చేసరికి ఏంటంటే యూ డూ దట్ పుషప్ అండ్ దెన్ వెన్ యూ జంప్ ఇన్ టు దట్ హాఫ్ స్క్వాట్ పొజిషన్ అండ్ యూ జంప్ యాజ్ హై యాజ్ పాసిబుల్ విత్ యువర్ హ్యాండ్స్ హెల్డ్ హై. ఇప్పుడు ఆ జంపింగ్లోనే యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు
a pull-up bar. మీ ఇంట్లో ఉండే pull-up barని you have to hold on to it. Do one complete pull-up, then come down, fall into that half squat position, and then మనం half squat నుంచి ఒక explosive movement ద్వారా do a push-up and repeat this motion again. Obviously this is an advanced stage. దీన్ని మీరు రీచ్ అవ్వాలంటే you should be having that healthy relationship with exercises and food. Obviously మీరు ఏజ్డ్ ఫాలోవర్స్ అయితే you will be getting there, and like that video. బిగినర్, ఇంటర్మీడియట్, ఎక్స్పర్ట్ ఈ 3 లెవెల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి యూ ట్రై టు డూ ఎక్స్పర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ, కమ్ డౌన్ టు ఇంటర్మీడియట్ కూడా మీరు స్ట్రగుల్ అవుతుంటే, అంటే వెన్ యూర్ ఏబుల్ టు డూ బట్ 10 repetitions ఒక కంఫర్ట్ లెవెల్లో చేయలేకపోతే, దెన్ యూ గెట్ ఇన్ టు బిగినర్ స్టేజ్లో మీరు ఒక ఫుడ్తో మీరు ఒక హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ బిగినర్ స్టేజ్ని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ ఎ కన్సిస్టెంట్ బేసిస్, స్లోగా అంటే ప్రాబబ్లీ 1 to 2 monthsలో యూ కెన్ సీ ద డిఫరెన్స్. మీరు ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూ విల్ సీ దట్ యు ఆర్ getting better, and ఒక 10 to 15 you will be able to do it comfortably. From there you should work on that intermediate stage and be able to master that stage and then jump into advanced stage. That's it for today. Thank you so much for watching. మీకు ఈ బర్పీ ట్యుటోరియల్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ డౌట్స్ యూ హ్యావ్ కింద కామెంట్స్లో నన్ను అడగండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. ఆల్సో నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలంటే కుడ్ ఇట్ బీ ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఈ 3 టాపిక్స్లో ఏ టాపిక్ మీద అయినా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. డెఫినెట్లీ ఐ విల్ డూ అ వీడియో ఆన్ దట్. అండ్ ఐఎమ్ ఆన్ Instagram and TikTok. Follow me there and subscribe to my channel, and సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios amigos.